హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. ఈరోజొచ్చేసి నారాయణవనం అయితే వెళ్తున్నామనమాట. సో, నారాయణవనంలో మనకి మెయిన్‌గా శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉందనమాట. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంతనేదైతే చెప్తాను వినండి. తిరుపతి నుంచి అయితే 39, 38 కిలోమీటర్స్ అయితే పడుతుంది. అదే రేణిగుంట నుంచి అయితే 29 కిలోమీటర్స్ అనమాట. అదే పుత్తూరు అయితే 5 కిలోమీటర్సే. కానీ మనకి బసెస్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ టెంపుల్‌లో దర్శనం అనేది చేసుకోవచ్చు. ఫైనల్‌గా మేమైతే టెంపుల్ అనేది రీచ్ అయిపోయాము. ఇక్కడే వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రదేశంలో ఎవరికైతే పెళ్లి అవ్వడం లేదో వాళ్ళు వచ్చి గనక ఆ స్వామివారిని దర్శనం చేసుకుని కంకణం కట్టించుకుంటే వాళ్ళకి పెళ్లి జరుగుతుంది అని చెప్పైతే చాలామంది నమ్ముతారు. కాబట్టి మీరు ఎప్పుడైనా తిరుపతి వరకు వస్తే నారాయణవనంలో ఈ టెంపుల్‌ని కూడా విజిట్ చేయండి. ఇక్కడ తిరుమలలాగా చాలా రద్దీగా అయితే ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా! చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈ రోళ్ళు కూడా చూస్తున్నారు కదా! ఆ టైంలో పెళ్లి జరిగిన టైంలో ఉపయోగించిన రోళ్ళంట. ఇప్పుడు ఇక్కడ నేను దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ కూడా నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఈ టెంపుల్ ముందే చేనేత వస్త్రాలు గూడా అమ్ముతూ ఉంటారు. అంటే మనకి హ్యాండ్‌మేడ్ టవల్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చక్కగా దొరుకుతాయనమాట. ఇక్కడ ప్రొడక్ట్స్ గూడా చూసిన తర్వాత చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే హ్యాండ్‌మేడ్ అంటే చాలా బావుంటాయి కదా! సో, ప్రింటెడ్‌వి అవన్నీ చూసాము. ఈ టెంపుల్‌కి దగ్గరగానే 1 కిలోమీటర్ గూడా డిస్టెన్స్ ఉండదనమాట. మనం నడుచుకుంటూ గూడా వెళ్ళవచ్చు. సొరకాయ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో, ఆ టెంపుల్‌కైతే వచ్చేసాము. సొరకాయ స్వామి టెంపుల్‌లో విశిష్టత ఏమిటంటే ఇక్కడ సొరకాయ స్వామికి సొరకాయ సమర్పించుకుని మనసులోని కోరిక చెప్పుకుంటే జరుగుతుంది అని చెప్పి చాలామంది నమ్ముతారు. కాబట్టి ఇక్కడ సొరకాయ స్వామి టెంపుల్‌లో మీకు ఒకవేళ సొరకాయ తెచ్చుకోకపోయినా బయట అమ్ముతారు. ఆ సొరకాయ తీసుకొచ్చి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక్కడ గనక సమర్పించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది సొరకాయ స్వామి వాడిన వస్తువులనమాట. ఇక్కడ ఎప్పుడు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందంట. అంతేకాకుండా హోమం గూడా జరుగుతూ ఉంటుంది. ఆ హోమం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కొండెక్కకుండా ఉంటుందంట. కాబట్టి ఇక్కడ చాలామంది నమ్ముతారు. ఖచ్చితంగా మనం మొక్కుకుంటే జరుగుతుంది అని చెప్పి. మీరు గనక వస్తే ఈ ప్లేస్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మీరు చూస్తుంది సొరకాయ స్వామి విగ్రహాన్ని. పక్కనే ఒక కుక్క కూడా ఉంటుందంట. ఎప్పుడు ఈయన చుట్టూ తిరుగుతూ తోడుగా ఉండేదంట. ఇక్కడ హోమం జరుగుతుంది కదా! ఆ హోమంలో పుల్లలు గూడా వేయడానికి మనకి గుడి బయటే అమ్ముతారు. అవి తీసుకొచ్చి మనం హోమంలో వేసి దండం పెట్టుకోవచ్చు. ఆ హోమం నుంచి వచ్చే విభూదే ఇక్కడ భక్తులు ప్రసాదంగా తీసుకుని ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ విభూది పెడతం వల్ల చాలా త్వరగా కోలుకుంటారు అని చెప్పి ఒక నమ్మకం గూడా ఉంది. చూస్తున్నారు కదా! ఎప్పుడో నుంచి సొరకాయలు అలా గుడికి కట్టే ఉన్నాయన్నమాట. నాకైతే ఫస్ట్ టైం ఇలా ఇన్ని సొరకాయలు గుడికి కట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.